Hello everyone. ఈరోజు మనం క్లాస్ 4 దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ 11th క్లాస్ జియోగ్రఫీ ఎన్సిఆర్టీ అండ్ దిస్ చాప్టర్ హ్యాస్ వెరీ స్పెషల్ రిలవెన్స్ ఇన్ మెయిన్స్కి ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 2015 ముందు ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు హ్యావ్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్, బట్ దాని తర్వాత రిలవెన్స్ ఫర్ ఎవ్రీ 2 years, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, లైక్ 2016లో అడిగాడు, 2018లో అడిగాడు, and 2019 we didn't got any question regarding continental drift theory, so this can be a probable question for 2020. సో మనకు ఈ చాప్టర్ లో 2 ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, జియోగ్రఫీ అంటేనే సోషల్ సైన్సెస్. ఇండియన్ జియోగ్రఫీలో మనకు ప్రాక్టికల్ గా ఐ మీన్ టు సే లైక్ డే టు డే ఇంటరాక్షన్స్ కానీ లేకపోతే ఫ్యాక్ట్స్ విచ్ వీ నో, విచ్ వీ కెన్ సర్చ్, విచ్ వీ కెన్ ఇమాజిన్ ఎక్కువ ఉంటాయి. కానీ వరల్డ్ జియోగ్రఫీలో దెర్ ఆర్ సమ్ థియరీస్, దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ వీ కుడెంట్ ఇమాజిన్. మన బౌండరీస్ దాటి ఆలోచించుకోవాల్సి వస్తుంది, కొన్ని థియరీస్ ని గుడ్డిగా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ went to Atlantic Ocean below 9 to 10 kilometers and we have not seen any proof over there. మనం వెళ్ళలేం కదా. సో అందుకోసమని కొన్ని థియరీస్ ని నమ్మాలి, కొన్ని థియరీస్ ని అజ్యూమ్ చేసుకోవాలి, కొన్ని థియరీస్ కి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది 2 మేజర్ థియరీస్ ఆఫ్ జియోగ్రఫీ, దట్ ఈస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అండ్ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ. సో ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ ఈస్ ద మేజర్ థియరీ దట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్, హార్వర్డ్, ఎంఐటి, ఐఐటీస్, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ లో, గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియాలో అండ్ ఆల్సో వరల్డ్ లో ఈ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీని యాక్సెప్ట్ చేశారు. బట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని డిస్ట్రప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ యాజ్ అన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 2 థియరీస్ కూడా ఇంపార్టెంట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటి, అది చెప్పలేకపోయిందేంటి, ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అంటే ఏంటి, అది చెప్పిన గుడ్ థింగ్స్ ఏంటి. సో అవి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అన్ని నిజాలు ఉండాలని అవసరం లేదు, అన్నిటికీ ప్రూఫ్లు లేవు. కాంటినెంట్స్, ఓషన్స్, కాంటినెంట్స్ రెండుగా ఉంటాయని మనకు తెలుసు. డ్రిఫ్ట్ అంటే స్లైడ్ అయిపోవడం. కాంటినెంట్స్ నిజంగా డ్రిఫ్ట్ అయిపోతాయా? కెన్ సీ హియర్, ఒక కార్ డ్రిఫ్ట్ అవుతుంది, ఒక షిప్ కూడా డ్రిఫ్ట్ అవుతుంది, కానీ ఒక కాంటినెంట్ డ్రిఫ్ట్ అవుతుందా? ఈజ్ ఇట్, కెన్ వి ఇమాజిన్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక గ్రాఫిక్స్ పిక్చర్ లాగా లేదా? ఇది నిజంగా జరుగుతుందా? ఎస్, యూ కెన్ సీ హియర్. రైట్ నౌ ఇండియా ఈజ్ ఇన్ దిస్ పొజిషన్ 0 million years బ్యాక్. 135 million years బ్యాక్ ఎలా ఉండేది? ఇండియా ఈజ్ నాట్ ద సేమ్ ఇండియా దట్ వి సీ హియర్. ఎక్కడో మనం అంటార్టికా దగ్గర, ఆస్ట్రేలియా, అంటార్టికా, మెడగాస్కర్, ఆఫ్రికా మన నైబర్స్. ఇప్పటిలాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళు కాదు. సో అప్పటికి ఇప్పటికి ఏదో చేంజ్ ఉంది. దెర్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్. ఎందుకు ఇండియా డ్రిఫ్ట్ అయింది? మడగాస్కర్ని ఎందుకు వదిలేసాం మనం ఫాస్ట్గా అన్ని కంట్రీస్ ఒక మూమెంట్లో వెళ్తే ఇండియా మొత్తం చాలా ఫాస్ట్గా వెళ్ళి ఢీకొనింది. అందువల్ల హిమాలయస్ ఫామ్ అయ్యాయి, గ్రేటెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ వరల్డ్ ఫామ్ అయ్యాయి. సో ఇలా చాలా అజంప్షన్స్, చాలా థియరీస్తో ఉంటుంది థియరీ మొత్తం కూడా. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ క్లాసెస్ విల్ సీ ఆల్ దీస్ థియరీస్. So in the previous chapter you have studied that interior of the earth. You have already familiar with the world map. World map ఎందుకు తెలిసే ఉంటుంది, where the continents are. Indian Ocean ఎక్కడ ఉంటుంది, Atlantic Ocean, Africa and various other continents, Antarctica, New Zealand. ఇవన్నీ basic తెలిసే ఉంటుంది because we have learned this from past decades. So you know that continents cover 29% of the surface of the earth, of course. And the remainder of the ocean currents, ఈ ఓషన్ కరెంట్స్ గురించి, ఈ ఓషన్ వాటర్స్ గురించి మనం సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. ఓషన్ వాటర్స్ అండ్ ఓషన్ కరెంట్స్ ఒక సిమిలర్ టాపిక్. ద పొజిషన్ ఆఫ్ ద కాంటినెంట్స్ అండ్ ద ఓషన్ బాడీస్ అండ్ యాజ్ వి సీ ఇన్ ద మ్యాప్ హ్యావ్ నాట్ బీన్ ద సేమ్ ఇన్ ద పాస్ట్. సో ఇక్కడ చెప్పేదంతా ఏంటంటే, మీరు ఇప్పుడు చూసే ఈ 2020 మ్యాప్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ నాట్ ద సేమ్ 200 to 150 million years బ్యాక్. అప్పట్లో ఒక సూపర్ కాంటినెంట్ ఉండేది, అంటే కాంటినెంట్స్ అన్ని ఒకే చోట దగ్గర కలిసి ఉండేవి. దాన్ని ప్యాంజియా అంటాం. ఓషన్ బాడీ మొత్తాన్ని ప్యాంతసాల అంటాం. ప్యాంతసాల. ఈ ప్యాంజియా 2 parts గా విడిపోయింది. ఒకటి నార్థన్ పోర్షన్ గా విడిపోయింది, ఒకటి సదరన్ పోర్షన్ గా విడిపోయింది. ఈ నార్థన్ పోర్షన్ గా విడిపోయిన దాన్ని అంగారా ల్యాండ్ అంటాం. ఈ సదరన్ పోర్షన్ లో విడిపోయిన దాన్ని గోండువన అంటాం. ఎస్, గోండ్ అంటే మీరు అనుకున్న గోన్సే. ఆదిలాబాద్ దగ్గర ఉండే గోండ్ ట్రైబల్స్ కే ఈ మొత్తం అంటే సదరన్ హెమిస్ఫియర్ మొత్తాన్ని ఆ గోండ్ ట్రైబల్స్ యొక్క పేరుతో పిలిచాం. జనరల్ గా మనకు హ్యూమన్ బీయింగ్స్ ఎవాల్యుయేషన్ అనేది ఆఫ్రికా, కాంగో రీజన్స్ జరిగింది. సో అది మనకు తెలిసింది.
కానీ అంతకు ముందే గోండ్ ఏరియాస్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, దండకారణ్య ఫారెస్ట్ ఆ ఏరియాలో కూడా లైఫ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది అని ఒక థియరీ ఉంది. ఆ థియరీని మనం నమ్మకపోయినా హార్వర్డ్ వాళ్ళు నమ్ముతున్నారు. సో వాళ్ళు ఇచ్చిన థియరీస్ ప్రకారం దిస్ ఈజ్ గోండువానా ల్యాండ్ అనమాట, గోండువానా అంటారు. సో ఇది ఇలా డివైడ్ అయిపోయింది. దిస్ ఈస్ ఆఫ్ ప్రెసెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్ అండ్ ఆల్సో వరల్డ్ మ్యాప్. సో ఇది ఎలా మూవ్ అయిందో మనం తెలుసుకుందాం ఇక్కడ. యాజ్ ఎ సి యూ మే వండర్, ఎన్సీఆర్టీలో కూడా ఇచ్చాడు, యూ మే వండర్ యాజ్ టు హౌ సైంటిస్ట్ నో దిస్. ఆబ్వియస్లీ కదా, అంటే 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ సైంటిస్టులు ఉన్నారా? మన ఫాదర్స్ 200 మిలియన్ బ్యాక్స్ నుంచి ఉన్నారా? నో, హార్డ్లీ 20,000 ఇయర్స్, 10,000 ఇయర్స్. అంటే మనిషి జంతువుల్ని వేటాడడం మానేసి ఫుడ్ని తయారు చేసుకుని స్టార్ట్ అయ్యి 10,000 ఇయర్స్. సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి హార్డ్లీ 2,000 ఇయర్స్. మరి 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది తనకి ఎలా తెలుస్తుంది? థియరీ, దట్స్ వాట్. Can see here, continental drift. Observe the shape of the coastline of Atlantic Ocean. You must be surprised by this asymmetric coastline either side of the oceans. చూడొచ్చు ఇక్కడ, దిస్ ఇస్ హవ్ అంటే ఆ పాన్జీ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ యూ కెన్ సి ఈ గ్యాప్ చూడండి, ఒకప్పుడు ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా కలిసి ఉండేవి, బట్ దే హ్యావ్ బీన్ సపరేటెడ్. దాని అర్థం ఏంటి? కాంటినెంట్స్ హ్యావ్ బీన్ డ్రిఫ్టెడ్ అవే. ఒకప్పుడు కాంటినెంట్స్ కలిసి ఉండేవి, అవి ఇప్పుడు విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి? బికాస్ దెర్ ఈస్ మ్యాంటిల్. ఎర్త్ లోపల మ్యాంటిల్ ఉంటుంది. అంటే మనం బయటికి కనిపించే క్రస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ 14 degrees యావరేజ్ టెంపరేచర్ లేదా 27 degrees రూమ్ టెంపరేచర్, ఇది కాదు కదా ఎర్త్ అంటే. ఎర్త్ లోపల వీ హ్యావ్ 1000, 1500 లోపలికి వెళ్ళే కొద్ది అవుటర్ మ్యాంటిల్, ఇన్నర్ మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ విల్ హ్యావ్ అరౌండ్ 4000, 5000 degrees సెంటిగ్రేడ్. సో పై లేయర్స్ లోనేమో అరౌండ్ 27 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, కింద లేయర్స్ లోనేమో 5000 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఆ మ్యాంటిల్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ ఆఫ్ హీట్. అంటే హీట్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మ్యాంటిల్ అటు ఇటు మూవ్ అవుతుంటుంది. అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు ఆ మ్యాంటిల్ లోపల వచ్చే చేంజెస్ క్రస్ట్ ప్లేట్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షిప్ తీసుకున్నాం, ఒక చిన్న షిప్ ఎందుకంటే ఒక చిన్న బోట్ తీసుకుందాం, ఒక 5-6 మంది కూర్చునే బోట్ మూవ్ అవ్వకపోయినప్పటికీ బోట్ కింద నీళ్లు మూవ్ అవుతే బోట్ మూవ్ అవుతుంది కదా, సింపుల్ లాజిక్. అలాగే క్రస్ట్ లోపల ఉండే లిథోస్పియర్, క్రస్ట్ లోపల ఉండే ఆస్ట్రోస్పియర్ మూవ్ అయితే క్రస్ట్ కూడా మూవ్ అవుతుంది, సింపుల్ లాజిక్. యూ కెన్ సీ హియర్, అంటే దిస్ ఇస్ వన్ మోర్ పిక్చర్. అంటే దిస్ ఇస్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ అవుట్ లైన్ ని, ప్రెసెంట్ ఇన్ లైన్ ని. ఐ జస్ట్ వాంట్ షో హియర్ ఇండియా మ్యాప్. ఇండియా హ్యావ్ బీన్ ఇన్ సదరన్ హెమిస్పియర్. ఇండియా సదరన్ హెమిస్పియర్ లో ఉండేది, అంటే ఈక్వేటర్ కింద ఉండేది, ఈక్వేటర్ నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్ గా వచ్చింది. యూ కెన్ సీ హియర్ ఇండియా హౌ ఇట్ హాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్. మడగాస్కర్ ఇక్కడ వదిలేసి ఇండియా హ్యాస్ బిన్ కమ్ అండ్ హిట్ విత్ ఇన్ యూరోషియా. యూరో ప్లస్ ఏషియన్, యురేషియా అంటాం. ఆ యురేషియాతో కొలైడ్ అవడం వల్ల వీ హావ్ ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. సో యూ కెన్ సీ దిస్ వాజ్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అకార్డింగ్ టు వెగ్నర్. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఈ థియరీ ఇచ్చాడండి. So all the continents formed a single mass and the mega ocean surrounded the same. The supercontinent was called as Pangaea. దీన్ని Pangaea అంటాం, దీన్ని Panthasala ఓషన్ అంటాం. ఈ నార్థన్ పార్ట్ లోరెన్షియా అంటాం, సదరన్ పార్ట్ ని గోండువానా అంటాం. గోండువానా ఇది, ఓకే ఫైన్. సో Panthasala, this is all we have. 200 million years back ఇలా ఉండేది. And subsequently Laurentia and Gondwana continued to break up. Gondwana land continued to break up and smaller continents ఉంటే ఎగ్జిస్టింగ్ టుడే. సో ఇలా బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్లు కూడా ఎందుకు వచ్చింది? బికాస్ లోపల ఉండే మ్యాగ్మా బయటికి రావాలని ట్రై చేస్తూ ఉంది. ఎప్పుడైతే మ్యాగ్మా బయటికి రావాలని ట్రై చేస్తుందో ఇట్ బ్రోక్ ద కాంటినెంట్స్ అండ్ డ్రిఫ్టెడ్ ఇట్ అపార్ట్. సింపుల్ లాజిక్. అంటే మనం ఒక షిప్ మీద వెళ్తున్నప్పుడు ఒక హోల్ పడింది, హోల్ లోపల నుంచి వాటర్ బయటికి వస్తుంది. వాటర్ బయటికి వస్తున్నప్పుడు బాగా ఫోర్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? బోట్ 2 ముక్కలు అయిపోతుంది కదా, లైక్ ఏ టైటానిక్ షిప్ దట్ హ్యాస్ బీన్ సంక్. అలాగే లోపల ఉన్న మ్యాగ్మా బయటకు వచ్చేటప్పుడు కాంటినెంట్ కూడా 2 pieces గా బ్రేక్ అయిపోతుంది. సో అలా బ్రేక్ అయినప్పుడు ఆ 2 కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. ఆ విడిపోయేటప్పుడు ఫామ్ అయిన కాంటినెంట్స్ ఎలా మూవ్ అయ్యాయి అంటే దే హ్యావ్ బీన్ డ్రిఫ్టెడ్ ఆన్ ద లిథోస్పియర్ అని కూడా ఈ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ మనకు చెప్తాడు ఇక్కడ. యూ కెన్ సీ హియర్. అండ్ ఇది నిజమేనా? ఎలా నమ్మాలి? ఎప్పుడో World War II ఇచ్చిన ఈ థియరీని ఎలా నమ్మాలి మనం? బేస్డ్ ఆన్ జస్ట్ హిజ్ ఇమాజినేషన్ మనం నమ్మాల్సిందేనా? సో ఆర్ వి టేకింగ్ దిస్ సో సీరియస్? ఎస్, బికాస్ మన ఈ థియరీలో కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ అంటే చూద్దాం. ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఈ డ్రిఫ్ట్ ఎలా తయారైంది, ఎలా అనేది చూద్దాం. ద మ్యాచింగ్ ఆఫ్ ద కాంటినెంట్స్ చూడండి ఇక్కడ. సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా, ఈ 2 కాంటినెంట్స్ దగ్గరగా తీసుకొచ్చినట్లయితే దే ఫిట్ లైక్ ఏ జిగ్సా పజిల్. మనకు చిన్నప్పుడు వెల్ వీఆర్ ప్లేయింగ్ దిస్ పజిల్ గేమ్స్, వరల్డ్ మ్యాప్ పజిల్ కూడా ఉంటుంది, అక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ రెండింటికి ఏదో ఒక రిలేషన్ అంటే, కనీసం మనం వరల్డ్ మ్యాప్ చూడండి ఒక్కసారిగా. కెన్ సీ వరల్డ్ మ్యాప్.
అక్కడ కూడా అర్థమవుతుంది, అరే ఈ హార్న్ ఆఫ్రికన్, ఈ సౌత్ అమెరికన్ హార్న్ కి ఏదైతే ఉంటుందో అండ్ ఆఫ్రికన్ లో ఉన్న ఈ డెప్త్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మ్యాచ్ అవుతుంది అనే చిన్న లాజిక్ మనకు అందరికీ వస్తుంది అనమాట. ఎందుకు ఈ రెండు ఒకేలా ఉన్నాయి, ఎందుకు ఈ కాంటినెంట్స్ వి షేప్ లో ఉన్నాయి సదరన్ టైప్ లో, అండ్ ఇటువంటివన్నీ కూడా మనకు అర్థమవుతుంటుంది. It may be noted that a map produced using computer program to find the best fit of Atlantic margin was presented by Bullard. ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జిక్సా పజిల్ ఇదే కదండి అట్లాంటిక్ ఓషన్ మొత్తం కూడా, అట్లాంటిక్ లో కూడా అంటే నార్త్ అమెరికా అండ్ యూరోప్, ఈ ఆఫ్రికా ఇవన్నీ కూడా ఒకేలాగా ఫిట్ అవుతాయి అనమాట. మీరు చూసే ఉండొచ్చు ఇందాక. సో చూడండి ఇక్కడ దే హ్యావ్ బీన్ ఫిటెడ్, ఇవన్నీ ఒకేలా ఫిట్ అవుతాయి అనమాట. దాని అర్థం ఏంటి, ఒకప్పుడు అన్ని కలిసి ఉన్నాయి, ఇలా విడిపోయాయి అంటే కరెక్ట్ గా అలా ఎలా విడిపోతాయి, ఇలా ఇక్కడ డిప్రెషన్ వచ్చేలాగా ఇక్కడ ప్రొట్రూషన్ వచ్చేలాగా ఎలా విడిపోతాయి. సో బేస్డ్ ఆన్ దిస్ అజంప్షన్ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ సేస్ కాంటినెంట్స్ ఒకప్పుడు అన్ని కలిసి ఉండేవి, ఇప్పుడు విడిపోయాయి. విడిపోవడం అనేది దిస్ ఈస్ వాట్ ఐ హావ్ గివెన్ దిస్ యాజ్ అ థియరీ అని వెగ్నర్ చెప్పాడు. నెక్స్ట్ ఇంకో థియరీ ఏంటంటే రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్ అక్రాస్ ద ఓషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే రాక్స్ ఉన్నాయంట ఓషన్స్ ప్రకారం. అంటే అది ఎలా సాధ్యం, ఎక్కడో మన ప్రెసెంట్ డే మ్యాప్ లో సౌత్ అమెరికాకి ఆఫ్రికాకి ఆల్మోస్ట్ ఆల్ 1500-2000 కిలోమీటర్స్ ఉంటుంది. సో 2000 కిలోమీటర్స్ అవుతులా 2000 కిలోమీటర్స్ యూతులా ఒకే టైప్ ఆఫ్ రాక్ ఎలా ఉంటుంది, హౌ కెన్ దట్ బి పాసిబుల్. ఇక్కడేమో బొలీవియా మనం చూసుకున్నట్లయితే ఈ చిలీ, పెరు ఈ ఏరియాస్ లోనేమో కంప్లీట్ సెడిమెంటరీ రాక్ ఉంటుంది. ఈస్టర్న్ సైడ్ ఏమో మనకు ఏన్షియంట్ రాక్ ఉంటుంది, ప్రీ క్యాంబ్రియన్ రాక్ ఉంటుంది. అలాగే ఆఫ్రికాలో పైన మనకి ఇక్కడ అట్లాస్ మౌంటైన్స్ ఉంటాయి, అక్కడేమో న్యూ రాక్స్ ఉన్నాయి, సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ డార్క్బర్గ్ మౌంటైన్స్, నెక్స్ట్ కాంగో ఫారెస్ట్ లోనేమో ఒక టైప్ ఆఫ్ రాక్ ఉంది. కానీ మనకు గనా కోస్ట్, ఐవరీ కోస్ట్ లోనేమో సేమ్ టైప్ ఆఫ్ రాక్ విచ్ ఈస్ సిమిలర్ టు ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఉంది. అది ఎలా సాధ్యం, దాని అర్థం ఈ రెండు కాంటినెంట్స్ ఒకప్పుడు కలిసి ఉండేవి. దట్ ఈస్ వాట్ వెగ్నర్ ఆల్సో సెడ్. అంటే అవన్నీ మనకు ఈ ఎన్సీఆర్టీస్ లో లేవండి, బట్ దిస్ హాస్ బీన్ ప్రెసెంట్ యాజ్ అ థియరీ ఇన్ జియోమార్ఫాలజీ బుక్స్. సో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ యూ కెన్ సీ హియర్. మెడగాస్కర్, దిస్ ఈస్ వన్ మోర్ పిక్చర్. 170 million years బ్యాక్, 162 million years బ్యాక్. అంటే ఐ మీన్ సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా ఎలా విడిపోయాయి, అండ్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ అంటార్టికా కలిసి ఉంటాయి. మన నైబర్స్ ఇప్పుడు ఉండే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ సిఏఏ బిల్లు, ఇవన్నీ మనకు దిస్ ఇస్ ఆల్ సంథింగ్ దట్ వీ హ్యావ్ గాట్ నౌ. ఒకప్పుడు అసలు ఇవేమీ ఉండేవి కాదు, అసలు దెర్ ఈస్ నో మైగ్రేషన్, దెర్ ఈస్ నథింగ్. యూ కెన్ హ్యాపీలీ రిసైడ్ ఇండియా, అంటార్టికా, ఆస్ట్రేలియా. అండ్ అంటార్టికా, ఆస్ట్రేలియా విడిపోయాయి, ఇండియా సపరేట్ అయిపోయింది. అండ్ ఇండియా అండ్ మెడగాస్కర్ ఒకేలా కలిసి ఉండేవి. ఇండియా, మెడగాస్కర్ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇండియా, మెడగాస్కర్ కూడా విడిపోయాయి. అంటే చూడండి ఈక్వేటర్ కి కింద వెస్టర్న్ హెమిస్ఫియర్ లో మనం ఉన్నాం, అండ్ అక్కడ నుంచి మెడగాస్కర్ ని వదిలేసి ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ నార్థన్ హెమిస్ఫియర్ కి వచ్చాం మనం. సో ఎక్కడైతే ఇప్పుడు ఈ మెడగాస్కర్ ని మనం వదిలేసామో ఆ టైంలో మనకు డక్కన్ ప్లాట్యూ ఎవాల్వ్ అయింది. సో మనకు లోనావాలా అంటుంటాం కదా, ముంబైకి పూణేకి మధ్యలో ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్స్ అన్ని కూడా అప్పుడు ఎవాల్వ్ అయ్యాయి అనమాట. సో దాని గురించి మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇండియన్ జియోగ్రఫీ డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఈ 60 million years తర్వాత 2020లో ఉండే మ్యాప్ మీ అందరికి తెలిసిందే. యూ కెన్ రిలేట్ దట్ విత్ దిస్ అండ్ ఫైండ్ ద చేంజెస్. So the Gondwana system of sediments from India is known as to have its counterpart in 6 different land masses of the southern hemisphere. చూడండి ఇండియాలో ఉండే రాక్స్ చుట్టుపక్కల ఉండే 6 different ఏరియాస్ లో ఉన్నాయంట. At the base the system has thick tilly indicating extensive and prolonged glaciation. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్, బెంగళూరు ఈ ఏరియాస్ లో అంటే డక్కన్ ప్లాట్యూ సెంట్రల్ పార్ట్ లో రాక్స్ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఎవరో నీట్ గా పాలిష్ చేసినట్టు ఉంటాయి. దాని అర్థం ఏంటి, ఒకప్పుడు ఈ హైదరాబాదు, బెంగళూరు ఈ చుట్టుపక్కల ఉండే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాస్ లో మొత్తం కూడా కంప్లీట్లీ ఐస్ కవర్ అప్ అయింది. ఆ ఐస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్ట్ అయిపోయి ఈ రాక్స్ అన్ని కూడా చాలా సాఫ్ట్ గా ఫామ్ అయ్యాయి. ఎప్పుడైనా సరే ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది అనుకోండి, ఒక రాయి మీద ఐస్ ఫామ్ అయింది, అది మెల్ట్ అయిపోయింది అనుకోండి, ఆ రాయి చాలా సాఫ్ట్ గా ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఎరోషన్ జరుగుతుంది కాబట్టి చాలా సాఫ్ట్ గా పెబుల్స్ రూపంలో ఫామ్ అవుతుంది. ఇటువంటి రాక్స్ మనం పర్టికులర్లీ హిమాలయస్ లో చూడొచ్చు, అండ్ హైదరాబాద్ లో చూడొచ్చు, చుట్టుపక్కల ఉండే కర్ణాటకలో చూడొచ్చు, ధర్వాడ్ రాక్ సిస్టమ్ లో చూడొచ్చు. సో వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్. ఐ మీన్ ఇండియన్ పాయింట్ మనం ఇండియన్ జోగ్రఫీలో నేర్చుకుందాం. I just want to show you that. So counterparts of this succession of is found in Africa. ఇటువంటి రాక్స్ మనకు హైదరాబాద్ లో చుట్టుపక్కల దొరికే రాక్స్, వెస్టర్న్ ఘాట్స్ దొరికే రాక్స్ ఆఫ్రికాలో దొరికే, ఫాలక్లాండ్ ఐలాండ్ లో దొరికే, అండ్ మెడగాస్కర్ లో, అంటార్టికాలో, ఆస్ట్రేలియాలో, మ్యాసివ్
ఇవన్నీ కూడా ఇక్కడిక్కడే ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి, ఒకప్పుడు ఇండియా మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ మొత్తం ఇక్కడే ఉన్నప్పుడు దాని అర్థం అందరం కలిసి ఉండేవాళ్ళం. వెన్ వీ హ్యావ్ సిమిలర్ టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ ఇన్ అంటార్క్టికా, in Australia, in India, in Madagascar, in Falkland Island, in Africa, that means that all used to reside together. That is what Alfred Wegener has one more proof that ఒకప్పుడు అలా ఉండే కాబట్టి ఇప్పుడు ఇలా విడిపోయాయి అంటే కాంటినెంట్స్ ఎలా విడిపోయాయి, డ్రిఫ్ట్ అయ్యి మాత్రమే విడిపోయాయి. This is one more proof that he has shown. So you can see here one more proof he has shown is placer deposit. The occurrence of rich placer deposits of gold in Ghana coast. Ghana coast ని మనం గోల్డ్ కోస్ట్ అంటాం, ఘనా కోస్ట్ అంటాం, ఐవరీ కోస్ట్ అంటాం, స్లేవ్ కోస్ట్ అంటాం. ఇప్పుడు రీసెంట్ గా ఈవీఎస్ట్ కోస్ట్ కూడా అంటున్నాం. అంటే ఈవీఎస్ట్ కోస్ట్ మీకు ఎన్విరాన్మెంట్ లో వస్తుంది కదండి. మనము ఈ అమెరికన్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఈ వేస్ట్ మొత్తాన్ని తీసుకొని మిడ్ వేస్ట్, ఇంకా చెప్పాలంటే మెడికల్ వేస్ట్, ఈ వేస్ట్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ వేస్ట్ తీసుకొని ఈ ఐవరీ కోస్ట్ ఈ ఏరియాలో మనం డంప్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పీపుల్ హ్యావ్ బిన్ డైయింగ్, సఫరింగ్, కొత్త డిసీజెస్ ఎవాల్వ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇప్పుడు ఒకప్పుడు దీన్ని గోల్డ్ కోస్ట్ అనేవాళ్ళు. సో ఈ ఘనా కోస్ట్ ఏదైతే ఉంటుందో, అండ్ అబ్సల్యూట్ అబ్సెన్స్ ఆఫ్ సోర్స్ రాక్ ఇన్ దిస్ రీజియన్ ఈస్ అన్ అమేజింగ్ ఫ్యాక్ట్. ద గోల్డ్ బేరింగ్ వీన్స్ ఆర్ ఇన్ బ్రెజిల్. ఇక్కడ మనకు గోల్డ్ ఉంటుంది. మనకు గోల్డ్ అనేది మనకు ఈ సదర్న్ ఆఫ్రికాలో, ఈ సదర్న్ ఆఫ్రికా పర్టికులర్లీ సెంట్రల్ పార్ట్ లో మనకు దొరుకుతుంది గోల్డ్ అనేది, కింబర్లే, ఈ డార్కెన్బర్గ్ ఈ ఏరియాస్ లో. అలాగే మనకు ఎందుకంటే ఇక్కడ గోల్డ్ ఓర్స్ ఉన్నాయి, పక్కనే డిపాజిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే ఈ ఘనా కోస్ట్, ఐవరీ కోస్ట్ లో గోల్డ్ ఉంది కానీ సోర్స్ లేదు. అదేవిధంగా బ్రెజిల్లో ఈస్ట్ సైడ్ సోర్స్ ఉంది. దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి రివర్స్ అన్ని కూడా ఒకప్పుడు అమెజాన్ రివర్ మనకి ఇప్పుడు ఎలాగైతే ఉండేదో, సో ఈ రివర్స్ అన్ని కూడా ఇలా ఫ్లో అయ్యాయి. అండ్ ఆ ప్లేసర్ డిపాజిట్స్ అన్ని కూడా మనకు ఆఫ్రికా, ఘనా కోస్ట్ లో డిపాజిట్ అయ్యాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రూఫ్ టు సే దట్ కాంటినెంట్స్ హ్యావ్ బిన్ స్టేడ్ టుగెదర్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ డ్రిఫ్టెడ్ అనడానికి ఇంకో ప్రూఫ్ ఏంటి, అట్ ప్రెసెంట్ అంటే మనకు ఆ టైంలో ఇచ్చిన మ్యాప్ అంటే 1940s 1930s లో ఇచ్చిన మ్యాప్స్ మనకు ఇంకో థియరీ, మన ప్రెసెంట్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఈ 150 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మ్యాప్ ని కంపేర్ చేసి ఎస్ కాంటినెంట్స్ హ్యాస్ బిన్ డ్రిఫ్టెడ్ అవే అని ఆల్ఫ్రెడ్ వెగ్నర్ చెప్పాడు. ఇంకో థియరీ తను ఏమిచ్చాడంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాసిల్స్. ఇక్కడ మనకు కొన్ని అనిమల్స్ ఉన్నాయి అండ్ సైటోగ్నాడస్, సో ఇట్లాంటి రాక్షస బల్లులు, ఇటువంటి కొన్ని మనకు ఫాసిల్స్ ఎవిడెన్సెస్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు లేవనుకోండి అవన్నీ కూడా. ఈ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే ఈ పర్టికులర్ ఫాసిల్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ రేంజ్ అంటే ఈ ఏరియా మొత్తంలో కనిపిస్తుంది. అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఉంటుంది అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ కాంగో ఫారెస్ట్ లో ఉంటుంది. అది ఎలా సాధ్యం అంటే నార్త్ లో ఉండే సహారాలో ఉండట్లేదు, సౌత్ లో ఉండే ఈ పర్టికులర్ తాంజానియా ఫారెస్ట్ లో ఉండట్లేదు. కేవలం ఈ ఒక ప్యారలల్ లైన్ ఏదో ఒక పాత్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంది. దాని అర్థం ఏంటి, ఆల్ ద కాంటినెంట్స్ హ్యాస్ బిన్ స్టేడ్ అవే వన్స్ అపాన్ ఎ టైం. అలాగే వీటన్నిటికి కూడా యూ కెన్ సీ హియర్ డిఫరెంట్ స్పీసెస్. ఈ ఏరియాస్ లో మాత్రం ఈ పర్టికులర్ అనిమల్ స్పీసెస్ మనకున్నాయి ఇప్పటికీ. సో దీస్ ఆర్ ఆల్ ద ఎవిడెన్సెస్ టు షో దట్ కాంటినెంట్స్ హ్యాస్ బిన్ డ్రిఫ్టెడ్. కాంటినెంట్స్ అన్ని ఒకప్పుడు కలిసి ఉండేవి, ఇప్పుడు మారిపోయాయి అని చెప్పడానికి ఇంకో ప్రూఫ్ అనమాట ఇది. యూ కెన్ సీ హియర్. సో ఈ ఆఫ్రికా దిస్ ఈస్ సౌత్ అమెరికా, బ్రెజిల్, అండ్ దిస్ ఈస్ ఐవరీ కోస్ట్, ఘనా కోస్ట్, బెనిన్ కోస్ట్, నైజీరియన్ కోస్ట్ అంటాం. సో సోర్స్ ఏమో ఇక్కడే ఉంది అండ్ ప్లేసర్ డిపాజిట్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. సో దీనివల్ల కూడా మనం ఏమైనా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ కొలంబస్ గోల్డ్ అండ్ ఇవన్నీ కూడా ప్లేసర్ డిపాజిట్స్. బుర్కినా ఫాసో, ఇప్పటికీ బుర్కినా ఫాసోలో గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. మీరు మనకు హిస్టరీ టీవీలో గోల్డ్ రష్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ జస్ట్ చూడండి వీలైనప్పుడు, యూట్యూబ్ లో ఉంటుంది, దే కెన్ ఫైండ్ వేరియస్ అదర్ వెబ్సైట్స్ అండ్ దే క్లియర్లీ షో. అంటే ఈ పర్టికులర్ ఒక్కో కంట్రీకి వెళ్ళి, ఎందుకంటే ఐ కాంట్ గో టు దట్ కంట్రీ అండ్ షో యూ, ఒక్కో కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో ఉండే గోల్డ్ ఎలా ఫామ్ అయింది, ఆ గోల్డ్ కి సౌత్ అమెరికాలో ఉన్న గోల్డ్ కి ఎటువంటి రిలేషన్ ఉంది, అండ్ ఆ ప్యూరిటీ లెవెల్స్ కానీ అంత ఒకేలాగా ఉండేది. అంటే రైట్ నౌ 2019-20లో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి ఈ ప్రూఫ్ తెలిసింది, బట్ అరౌండ్ 1930s 1920s లోనే ఈ ప్రూఫ్ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ కనిపెట్టాడు మనం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ గోల్డ్. అండ్ ఫోర్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్, అసలు ఎందుకు ఆ డ్రిఫ్టింగ్ కాజ్ అయింది అని చెప్పడానికి తను ఒక థియరీ చెప్పాడు. వెగ్నర్ సజెస్టెడ్ దట్ మూమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డ్రిఫ్టింగ్ ఆఫ్ ద కాంటినెంట్స్ వాస్ కాజ్డ్ బై పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అండ్ ద టైడల్ ఫోర్స్. అంటే మనకు జనరల్ గా నార్త్ పోల్, సౌత్ పోల్ లో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఈక్వేటర్, మనకు తెలిసింది అది. సో నార్త్ పోల్, సౌత్ పోల్ లో అట్రాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాంటినెంట్స్ అన్ని కూడా పోల్ సైడ్ పుల్ అయ్యాయి అండ్ ఈ సౌత్ అమెరికన్ కాంటినెంట్స్ కూడా ఈ సదరన్ పోల్ సైడ్ పుల్ అయ్యాయి అని చెప్పి తను అంటున్నాడు. అఫ్ కోర్స్ మనం ఇందాక చూసిన వీడియోలో కాంటినెంట్స్ అన్ని నార్త్ పోల్, ఇప్పటికి కూడా మనము నార్త్ పోల్ సెంట్రిక్ గా ఉన్నాయి, సౌత్ పోల్ సెంట్రిక్ గా ఉన్నాయి.
సో ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉండేది కాబట్టి ఇవన్నీ అలా ఉన్నాయి. అఫ్ కోర్స్ మీకు వచ్చే డౌట్స్ అన్నిటిని కూడా మనం క్రిటిసిజమ్స్ లో మాట్లాడుకుందాం, తెలుసు మనకు. సో అలా ఎలా సాధ్యమవుతుంది, మరి ఇండియా మధ్యలో ఉంది కదా, లేకపోతే మనకు ఆఫ్రికా హ్యాపీగా మధ్యలో ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ డ్రిఫ్టెడ్ నార్త్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ డ్రిఫ్టెడ్ సౌత్. సో ఇటువంటి చాలా డౌట్స్ మనకు ఉంటాయి. బట్ దిస్ ఈస్ ఎ థియరీ విచ్ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ సేస్. దిస్ బల్జ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, అంటే మనకు ఈ బల్జ్ ఉంటుంది ఇక్కడ మనకు ఈక్వేటర్ లో ఏమో సీ హియర్ పోల్స్ లోనేమో మనకు కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఏమో బల్జ్డ్ గా ఉంటుంది. ఈ బల్జ్నెస్ ఎందుకు వచ్చింది అంటే మూన్ ఎర్త్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే దట్ ఈస్ ట్రూ, ఐఎమ్ నాట్ దట్ ఈస్ వీ కెనాట్ కంప్లీట్లీ డినై దట్. మూన్ ఎర్త్ ని ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ఎర్త్ ని ఎలా పుల్ చేస్తుంది అని కాదు, పుల్ చేస్తుంది కాబట్టి మూన్ సస్టైన్ అవుతుంది. అండ్ ఎర్త్ కూడా సన్ ని పుల్ చేస్తుంది, సన్ ఎర్త్ ని పుల్ చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ ఎ రెండు సెంట్రిఫ్యూగల్ ఫోర్సులు క్యాన్సిల్ అవడం వల్ల ఒక ఈక్విలిబ్రియం ఏర్పడి అండ్ వీఆర్ స్టేయింగ్ టుగెదర్. అలాగే ఎర్త్ మూన్ ని పుల్ చేస్తుంది, మూన్ ఎర్త్ ని పుల్ చేస్తుంది. అందువల్లనే ఈ కాంటినెంట్స్ అన్ని కూడా ఇలా మూవ్ అవుతున్నాయి, రైట్ సైడ్ కి మూవ్ అవుతున్నాయి. ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్ ఏంటి, నార్త్ కి మూవ్ అవుతున్నాయి. ఇంకో టైప్ ఆఫ్ మూవ్మెంట్ ఏంటి, ఈస్ట్ కి మూవ్ అవుతున్నాయి. ఈస్ట్ కి ఎందుకు మూవ్ అవుతున్నాయి, మూన్ పుల్ చేస్తుంది. నార్త్ కి ఎందుకు మూవ్ అవుతున్నాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ పుల్ చేస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే అప్పుడెప్పుడో 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అయిన మూవ్మెంట్ ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు, వై ఇట్ ఈస్ ఆప్షన్ నౌ, అది క్రిటిసిజమ్స్ లో వస్తుంది. సో దట్ ఈస్ వన్ మోర్ క్రిటిసిజం. ఆ క్రిటిసిజమ్స్ ని ఈ జనాలు, ద పీపుల్ ఆన్ వేరియస్ అదర్ యూనివర్సిటీస్ కుడెంట్ డైజెస్ట్ దట్. ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని వాళ్ళకి అర్థం కాలేదు, ఇది ఇలా అవుతుంది అని చెప్పేసి. సో ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు అందరూ కలిసి ప్లేట్ టెక్టానిక్ థియరీని తయారు చేశారు. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ తయారు చేసింది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఒక పర్సన్ తయారు చేశాడు. అఫ్ కోర్స్ ఈస్ గ్రేట్. ఆ టైంలో రిసోర్సెస్ ఏమీ లేని టైంలో, మ్యాప్ సరిగా లేని టైంలో హీ హాస్ వెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హీ వెంట్ టు ఆఫ్రికా, హీ వెంట్ టు సౌత్ అమెరికా, అఫ్ కోర్స్ హీ డిడ్ంట్ కేమ్ టు ఇండియా, బట్ హీ వెంట్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. అన్ని తిరిగి హీ హ్యావ్ ఫౌండ్ దట్. బట్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ వరల్డ్ వార్ 2 టైంలో మనకు ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని సర్పాస్ చేస్తూ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ వచ్చింది. అందులో మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్, తర్వాత డ్రిఫ్ట్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద కాంటినెంటల్ ఏరియాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా డిపాజిట్స్. అంటే ఒక జాతి పక్షులు కానీ లేదా ఒక జాతి జంతువులు కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎలా ఉన్నాయి, ఈ రెండు ప్లేస్లలో, అంటే ఒక కాంటినెంట్కి ఒక సైడ్ ఒకలా ఉన్నాయి, ఇంకో కాంటినెంట్కి ఈస్ట్ సైడ్, ఒక కాంటినెంట్ వెస్ట్ సైడ్. సో దాని అర్థం ఏంటి, ఈ 2 కాంటినెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా తను పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్ లో తను అబ్జర్వ్ చేసినవి. కన్వెన్షనల్ కరెంట్ థియరీ, మనకు కోర్లోనేమో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మ్యాంటిల్లో డెన్సిటీ తక్కువ ఉంటుంది, కోర్లో ఇంకా తక్కువ ఉంటుంది డెన్సిటీ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ ఒక వాల్యూ, ఒక మీటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, క్రస్ట్ లో దాని వెయిట్ 2 ఉంటే ఆల్మోస్ట్, మనకు మ్యాంటిల్లో 5 ఉంటే కోర్లో 7 kgs ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, ఫైన్. సో దాన్ని ఇమాజిన్ చేసుకోండి, అంత బరువు ఉంటుంది ఇక్కడ. సో అందువల్ల ఈ కోర్ లో ఉండే మ్యాగ్మా అప్పుడప్పుడు పైకి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది, ఈ లోపల ఉండే మ్యాగ్మా ఏదైతే ఉంటుందో అది కిందకి రావాలని ట్రై చేస్తుంటుంది, మ్యాంటల్లో ఉండేది. సో అలాగా పైకి కిందకి తిరుగుతూ ఒక కన్వెన్షనల్ కరెంట్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని కన్వెన్షనల్ కరెంట్ థియరీ అంటాం. సో ఇలా కరెంట్ గా ఫామ్ అయ్యి కన్వెన్షనల్ కరెంట్ థియరీలో తిరుగుతున్నప్పుడు, ఈ కరెంట్ తిరుగుతున్నప్పుడు, ఐ మీన్ టు సే కరెంట్ అంటే నథింగ్ బట్ మ్యాగ్మా అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మ్యాగ్మా మూవ్ అవుతే పైన కాంటినెంట్ కూడా మూవ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ వన్ మోర్ థియరీ హీ టేకెన్ ఇన్ 1930లో ఆర్థర్ హోమ్స్ దానికి అడిషనల్ గా ఇచ్చాడు అనమాట. అంటే మనకు ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ తర్వాత ప్లేట్ టెక్టానిక్స్ థియరీ మధ్యలో ఆర్థర్ హోమ్స్ ఈ థియరీని ప్రపోజ్ చేశాడు, అంటే టు సపోర్ట్ హిస్ థియరీ. లేదా తను చెప్పలేకపోయాడు, దానికి ఎక్స్ప్లెనేషన్ గా తనని కరెక్ట్ చేస్తూ నేను ఈ థియరీని చెప్తున్నానని చెప్పి. సో ఇవన్నీ కూడా మనం ఒకేలాగా నేర్చుకోవాలన్నమాట. సో మ్యాంటల్, కోరు, ఇన్నర్ కోరు, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ రేడియేషన్ ఉంది కాబట్టే మనకు ఇంకా మన సోర్స్ దొరుకుతూ ఉంటుంది, హీట్ సోర్స్ దొరుకుతూ ఉంటుంది. లేకపోతే ఎర్త్ మొత్తం ఇంకో మెటీరియర్, ఇంకో ఆస్ట్రాయిడ్ అయిపోయి అండ్ వీ మైట్ హావ్ గాన్ ఇన్ టు సన్ అండ్ వీ మైట్ హావ్ డైడ్ లాంగ్ బ్యాక్. అండ్ మ్యాపింగ్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ టెల్ యూ దిస్ ఇన్ నెక్స్ట్ స్లైడ్, జస్ట్ యూ కెన్ సీ హియర్. సో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్, ఇక్కడ నుంచి యూ కెన్ సీ హియర్. సో ఎప్పుడైతే మనకు ఇక్కడ ఓషన్ కరెంట్స్ మూవ్ అవుతున్నాయో కాంటినెంట్స్ కి బ్రేక్ అయ్యి కాంటినెంట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ వన్ మోర్ పిక్చర్ చేస్తున్నాం షో. ఎస్ యూ కెన్ సీ హియర్. ఇగ్నిసిస్ అంటే ఒక రాయి, సన్ నుంచి వచ్చినప్పుడు ఒక రాయి ఎలా ఫామ్ అయింది అంటే అరౌండ్ 2.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకు క్రస్ట్ ఫామ్ అయింది. క్రస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కూల్ అయిపోయి రాక్స్ గా ఫామ్ అయింది, ఒక చిన్న రాక్ ఫామ్ అయింది. అక్కడ నుంచి రాక్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్, అంటే కూల్ అవ్వడం ఎక్కువ స్టార్ట్ అయింది. తర్వాత వెండియన్ ఎరా, తర్వాత మనకు ఇవన్నీ కూడా ప్రీ క్యాంబ్రియన్ ఎరాస్ అనమాట. సో అంటే రాయి ఫామ్ అయిన తర్వాత
సో ఈ సిలూరియన్, డెవోనియన్ ఇట్లా రకరకాల మనకు ఎరాస్ అంటుంటాం అనమాట, ఒక గ్రూప్ ఆఫ్ థింగ్. పర్మియన్ ఎరా, యూ కెన్ సీ హియర్, ట్రయాసిక్ ఎరా, జురాసిక్ ఎరా. సో ఈ జురాసిక్, ట్రయాసిక్ ఎరాస్ లో మనకు డైనోసార్స్, రాక్షస బల్లులు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. క్రిటేసిస్ ఎరా, టెరిటరీ ఎరా, యూ కెన్ సీ క్వాటర్నరీ ఎరా. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎలా డెవలప్ అవుతుంది, 2.6 మిలియన్ ఇయర్స్. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్, మనం ఇంకొకసారి చూద్దాం. ఇది మనము గ్నీసెస్, ఇవన్నీ కూడా ప్రీ క్యాంబ్రియన్, అంటే లైఫ్ పుట్టక ముందు వచ్చినాయి ఇవన్నీ కూడా. ఆర్కియన్ ఎరా, లైఫ్ అసలు మనకు రాక్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది. రాక్స్ అనేది మనకు ఎలా స్టార్ట్ అయింది? సో అంటే అప్పట్లో లైఫ్ లేదు, అసలు కార్బన్ కంటెంట్ అనేది లేదు. ప్రిటరోజోయిక్ ఎరా, స్టూరియన్ ఎరా, బెండియన్, డివోనియన్, ఈ క్యాంబ్రియన్, అంటే క్యాంబ్రియన్ నుంచి మనకు లైఫ్ స్టార్ట్ అయింది అనమాట. ప్రీ క్యాంబ్రియన్, క్యాంబ్రియన్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం మనం. క్యాంబ్రియన్ లో అంటే ప్రీ క్యాంబ్రియన్ లో లైఫ్ లేదు, అసలు కార్బన్ డైఆక్సైడ్ లేదు, కేవలం హైడ్రోజన్, హీలియం, కొన్ని కెమికల్స్ మాత్రమే ఉండేది. మనకు 2019 లో UPSC లో క్వశ్చన్ అడిగింది, ఆక్సిజన్ ఫస్ట్ ఫామ్ అయిందా, కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ ఫామ్ అయిందా అని. ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ దట్ హెస్ బిన్ ఫార్మ్డ్ ఫస్ట్. ఎందుకు అంటే కార్బన్ ఉంటేనే కదా ఆక్సిజన్ ఫామ్ అయ్యేది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కార్బన్ కంటెంట్ ఉంటే దాని ద్వారా లైఫ్ ఫామ్ అయ్యి, లైఫ్ ఇన్హేల్ ఎక్సేల్ చేసి ఆక్సిజన్ తర్వాత డెవలప్ అవడం. దట్ ఈస్ ఆల్సోస్ ఎన్విరాన్మెంట్ అండ్ బయాలజీ దట్ వి గెట్. బట్ ప్రీ క్యాంబ్రియన్ ఎరాలో మనకు కార్బన్ డైఆక్సైడ్, క్యాంబ్రియన్ ఎరాలో కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. అసలు ప్రీ క్యాంబ్రియన్ ఎరాలో లైఫే లేదు, ఒక ఆర్గానిజం లేదు, ఒక మైక్రో ఆర్గానిజం లేదు, ఒక ఎనిమల్, ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరు. నో లైఫ్ బిఫోర్ ప్రీ క్యాంబ్రియన్. కానీ ఈ డెవోనియన్, ఈ కార్బోనిఫెరస్ పర్టికులర్లీ లైఫ్ బాగా ఎగ్జాస్ట్ అనమాట. పెర్మియన్, ట్రయాసిక్ అంటే పెద్ద పెద్ద బల్లులు, రాక్షస బల్లులు, డైనోసార్స్ ఇవన్నీ పుట్టాయి జురాసిక్ పీరియడ్ లో. క్రిటేషియస్ యానిమల్స్ పుట్టాయి. టెరిటరీ ఎరా, ఆఫ్ కోర్స్ టెరిటరీలో కూడా హ్యూమన్ బీయింగ్స్ లేదండి. ఇట్ ఈస్ హార్డ్లీ 20,000, ఇవన్నీ 20,000 ఇయర్స్ బ్యాకే మనకు ఈ హోమియోసెఫియన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. యూ కెన్ సీ హియర్, లోపల ఉండే మ్యాగ్మా పైకి ఎలా వస్తున్నప్పుడు కాంటినెంట్స్ విల్ బి డ్రిఫ్టింగ్ అవే. లోపల ఉండే వాట్ యు కాల్ ద డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డెన్సిటీ ఆఫ్ క్రస్ట్. ఈ డిఫరెన్సెస్ వల్ల కరెంట్ అనేది ఇలా పైకి వస్తుంటుంది. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్మా కమింగ్ అవుట్. వెన్ మ్యాగ్మా కమింగ్ అవుట్, కాంటినెంట్స్ విల్ డ్రిఫ్ట్ అవే. ఇదే థియరీని, ఆ హోమ్స్ థియరీని మనం ప్లేట్ టెక్టోనిక్స్ లో కూడా వాడతామండి. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో ఈ హోమ్స్ థియరీని గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ దీన్ని మనం ప్రస్తుతానికి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి యూజ్ చేస్తున్నాం. దీన్ని ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ కూడా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ హియర్, యూ కెన్ సీ. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓషన్ ఫ్లోర్ స్ప్రెడింగ్ అండ్ ఓషన్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ అంటాం, దాన్ని స్ప్రెడ్ అవుతుందని కూడా అంటాం. ఇన్ దిస్ సెక్షన్ వీ షిల్ నోట్ a few things related to the ocean floor configuration that helps us in understanding the distribution of the continents and oceans. మనకు అర్థమవుతుందంటే అది ఎలా అర్థమవుతుందో చూద్దాం. The ocean floor may be segmented into 3 major divisions based on the depth as well as forms of the relief. These divisions are continental margins, deep sea basins and mid-oceanic ridges. ఈ మిడ్ ఓషనిక్ రిడ్జెస్, కాంటినెంటల్ మార్జిన్స్, డీప్ సీ బేసిన్స్. డీప్ సీ బేసిన్ అంటే మనకు అబిసల్ ప్లేన్ అంటాం. అంటే మనం ఒక 7-8 కిలోమీటర్స్ కిందకి వెళ్ళామనుకోండి, ఒక ప్లెయిన్ ల్యాండ్ లాగా వస్తుంది మనకు. సో దాన్ని మనం డీప్ సీ బేసిన్ అంటాం. మిడ్ ఓషనిక్ రిడ్జెస్, సముద్రం మధ్యలో మనకు మౌంటైన్స్ ఉంటుంటాయి, అవి మిడ్ ఓషనిక్ రిడ్జెస్. అండ్ కాంటినెంటల్ మార్జిన్స్ మనకు తెలుసు. ఐ విల్ జస్ట్ షో యూ ద పిక్చర్ హియర్. యా, యూ కెన్ సీ హియర్. ఇది మిడ్ ఓషానిక్ రిడ్జ్ అంటాం. అంటే సముద్రం లోపల, అంటే దిస్ ఈజ్ అన్ ఇమేజ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇమాజినరీ ఇమేజ్. వాటర్ మొత్తాన్ని భూమి మీద నుంచి తీసేస్తే మన అట్లాంటిక్ ఓషన్ ఎలా ఉంటుందో ఒక జస్ట్ ఇమాజినరీ థింగ్. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఈ మధ్యలో ఉండేది అట్లాంటిక్ ఓషన్. చూడండి, ఇది ఒక ఎస్ షేప్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ క్రాక్ ఉంది చూసారా, ఐస్లాండ్ నుంచి మనకి డెన్మార్క్ ఐస్లాండ్ నుంచి కింద ఉండే అంటార్టికా వరకు ఒక చిన్న క్రాక్ ఉంది. ఆ క్రాక్ ఏంటంటే మనం ఇందాక చూసినట్టు ఈ క్రాక్ అనమాట. అంటే లోపల ఉండే మ్యాగ్మా బయటికి రావాలని ట్రై చేస్తుంది. ఎప్పుడైతే అది బయటికి రావాలని ట్రై చేస్తుందో కాంటినెంట్స్ ని విడగొట్టుకుంటూ వస్తుంది. దాని అర్థం కాంటినెంట్స్ విల్ బి డ్రిఫ్టింగ్ అవే, కాంటినెంట్స్ విల్ బి మూవ్డ్ అవే. సో అలా ఎప్పుడైతే మ్యాగ్మా బయటకు వస్తుందో అప్పుడు కొత్త ల్యాండ్ ఫామ్ అవుతుంది కదా. ల్యాండ్ ఎలా ఫామ్ అవుతుంది? మ్యాగ్మా లోపల మ్యాగ్మా ఒక 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ సడన్ గా సముద్రం లోపలికి వచ్చినప్పుడు సముద్రంలో ఎంత ఉంటుంది టెంపరేచర్? హార్డ్లీ 15, 16 లేదా 20 degrees. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ టైప్ ఆఫ్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్ అనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అరేబియన్స్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఓపెన్ ఓషన్ లో ఇంకా తక్కువ ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ లో, పసిఫిక్ ఓషన్ లో ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఓషన్ అనమాట. క్లోజ్డ్ గా ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఓపెన్ గా ఉంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అరౌండ్ 17-18 degrees టెంపరేచర్. సో 1500 degrees నుంచి ఒక్కసారిగా 17 degrees కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మ్యాగ్మా అనేది కూల్ అయిపోతుంది కదా. ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే హాట్ మోల్టన్ స్టేట్ లో ఉన్నప్పుడు, లిక్విడ్ గా ఉన్నప్పుడు అది కూల్ అయిపోతే సాలిడ్ అయిపోతుంది కదా. అలాగే
మ్యాగ్మా బయటికి రావడం వల్ల అది సాలిడ్ అయిపోయింది. ఆ సాలిడ్ అయిపోవడం వల్ల చూడండి ఇక్కడ ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది అనమాట. దాని అర్థం ఏంటి, ఒకప్పుడు ఈ రాక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న ఒక రాయి, ఆ రాక్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది, లేదా ఇక్కడున్న రాయి ఒకప్పుడు ఇక్కడికి మూవ్ అయిపోయింది. దాని అర్థం ఏంటి, ఈ ప్లేట్ అనేది లేదా ఈ కాంటినెంట్ అనేది అంటే ఓషన్ లోపల ఉండే ల్యాండ్ అనేది కూడా మూవ్ అవుతుంది. ఈవెన్ దిస్ హ్యాస్ బీన్ డ్రిఫ్టింగ్ అవే. అంటే ఇది మనం ప్లేట్ టెక్టానిక్స్ థియరీలో కూడా యూజ్ చేసుకుంటాం. బట్ దిస్ ఈజ్ ఎ కామన్ ఫినామినా ఇన్ బోత్ థియరీస్. ఎందుకంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని 100% అపోజ్ చేయలేదండి. ఇట్ హ్యాస్ నాట్ అబ్స్ట్రక్టెడ్ 100%. కొన్నిటిని ప్లేట్ టెక్టానిక్స్ థియరీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ నుంచి కొన్ని తీసుకుంది అనమాట. అందులో ఇదొకటి, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఒకటి. సో సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి, సౌత్ అమెరికా వెస్ట్కి మూవ్ అవుతున్నట్టే కదా. చూడండి ఇక్కడ the Atlantic Ocean that we are seeing here has been moving away. Ante imagine this is Africa and this is South America. Africa is moving towards east and South America is moving towards west. South America west ku move avutundi kabatte ikkada unde Pacific Ocean tho ikkada unde South America collide ayindi kabatte we have Rockies mountains here and Andes mountains here. అదొక థింగ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఆఫ్రికా ఇది మనకు ఈస్ట్కి మూవ్ అవుతుంది, నార్త్కి మూవ్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ అట్లాస్ మౌంటైన్స్, ఇక్కడ ఆల్స్ మౌంటైన్స్, నెక్స్ట్ ఇక్కడ జాగ్రోస్ మౌంటైన్స్, ఇక్కడ మనకు మనకు తాంజానియా దగ్గర మనకు నైల్ రివర్ దగ్గర ఉండే మౌంటైన్స్ కానీ, కిలిమంజారో మౌంటైన్స్ కానీ ఇలా ఉండడానికి కారణం అంటే ఎప్పుడైతే ఈ రెండు విడిపోతున్నాయో ఇక్కడ కొత్త ల్యాండ్ ఫామ్ అవుతుంది, ఈ రెండు విడిపోతున్నాయి. అండ్ ఈస్టర్న్ పార్ట్లో ఆఫ్రికానేమో we have new mountains, Atlas mountains, Kilimanjaro mountains. Western side ఏమో పైన ఉండేదేమో రాకీ మౌంటైన్స్, కింద ఉండేది Andes mountains. That is one more thing that we have to remember here ఈ థియరీలో. దిస్ ఇస్ వన్ మోర్ పిక్చర్. అంటే ఇఫ్ ఐ జూమ్ ఇట్ ఇంటూ నార్థన్ అట్లాంటిక్ ఓషన్, చూడండి ఇక్కడ అమెజాన్ బేసిన్ ఇది చూడండి. దిస్ ఈజ్ నైగర్ బేసిన్ అండ్ యూ కెన్ సీ ద రివర్ దట్ హ్యాస్ బిన్ డిస్కనెక్టెడ్ హియర్. అండ్ మనకు తెలిసిందే ఉంటుంది, దిస్ ఈజ్ కెనడా, దిస్ ఈజ్ యూరోప్. చూడొచ్చు ఇక్కడ ఈ క్రాక్ ఏదైతే ఉంటుందో ఈ క్రాక్ వల్ల మ్యాగ్మా అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఫిషర్ ఎరప్షన్ కూడా ఉంటాం. మన డక్కన్ ప్లాట్యూ కూడా ఇలాగే ఫామ్ అయింది అనమాట, ఫిషర్ ఎరప్షన్. సో అంటే ఇండియా మెడగాస్కర్ విడిపోయినప్పుడు కూడా ఇలాగే ఫామ్ అయింది. సో ఈ మ్యాగ్మా బయటికి రావడం వల్ల సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవడం వల్ల కాంటినెంట్ అనేది డ్రిఫ్ట్ అవుతూ ఉంది. దట్ ఈస్ వన్ మోర్ ఫినామినా దట్ హీ హస్ గివెన్. అండ్ ఇంకో మనం ఏం చూసాము, మనకు ఈ కాంటినెంటల్ స్లోప్ అని కూడా చూసాము ఇందాక 3 థియరీస్లో. యూ కెన్ సీ హియర్ మనకు 3 డివిజన్స్, కాంటినెంటల్ మార్జిన్, డీప్ సీ బేసిన్ అండ్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్. మిడ్ ఓషనిక్ రిడ్జెస్ మనం చూసాం. డీప్ సీ బేసిన్ అంటే మనం ఇందాక చూసాము అబిసల్ ప్లేన్. అండ్ కాంటినెంటల్ మార్జిన్ అంటే ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు మనం. యూ కెన్ సీ సో కాంటినెంటల్ మార్జిన్లో అనేది, సో ఇది సీ లెవెల్ అన్నప్పుడు సీ లెవెల్ నుంచి మనం సముద్రం లోపలికి వెళ్తున్నప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ బీచ్లో కానీ లేకపోతే ఒక నార్మల్ మనం సముద్రం లోపలికి వెళ్తున్నప్పుడు కానీ సముద్రం లోపలికి వెళ్ళిపోగానే మనం సముద్రం లోపల మునిగిపోం కదా, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ కిందకి వెళ్ళిపోం. లేదంటే ఒక క్లిఫ్ నుంచి కింద పడినట్టు, ఒక గాజ్ నుంచి కింద పడినట్టు మనం అలా లోపలికి వెళ్ళిపోం. అంటే ఒక స్లోప్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ క్లిఫ్ ఇలా దూకడానికి, ఇది ఒక స్లోప్ లాగా ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దీన్ని స్టడీ చేస్తే మనకి ఏమర్థం అవుతుంది, కాంటినెంట్ విడిపోయినప్పటికీ కూడా ఈ కొత్తగా వచ్చిన కాంటినెంటల్ స్లోపు, కాంటినెంటల్ మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్గా డివిజన్ చేసుకుంటాం. కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ షెల్ఫ్ ఫస్ట్లో వచ్చేది, కాంటినెంటల్ స్లోప్ మిడ్లో ఉండేది. ఇక్కడ కొంచెం ఒక చిన్న ఏరియాని కాంటినెంటల్ రైజ్ అంటాం, దీన్ని అబిసల్ ప్లేన్ అంటాం, దీన్ని ట్రెంచ్ అని అంటాం. సో మనం ఇవన్నీ కూడా మనకు ఓషనోగ్రఫీలో వస్తాయి. సో అంటే మనం వీ వాంట్ టు స్టిక్ టు ద థియరీ హియర్. సో మనము ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఇవన్నీ కూడా ఈ కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, ఈ సీ లెవెల్ చేంజెస్, కాంటినెంటల్ రైజ్, అబిసల్ ప్లేన్, ట్రెంచెస్ అండ్ మధ్యలో మనకు వచ్చే వాల్కానిక్ మౌంటైన్స్, ఇవన్నీ మనకు ఓషనోగ్రఫీలో ఇండియన్ మ్యాప్ పాయింటింగ్ అండ్ వరల్డ్ మ్యాప్ పాయింటింగ్లో సపరేట్గా వస్తాయి. అక్కడ మనం చూద్దాం. బట్ రైట్ నౌ వీఆర్ కన్ఫైన్డ్ టు థియరీ. సో ఇవన్నీ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ యొక్క ఎరోషన్ వల్ల ఫామ్ అయినవి ఇవన్నీ కూడా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ కాంటినెంటల్ మార్జిన్స్, దీస్ ఫార్మ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ 2 కాంటినెంటల్ షోర్స్ అండ్ డీప్ సీ బేసిన్స్. దే ఇన్క్లూడ్ అంటే చూడొచ్చు మనం ఇక్కడ ఎలాగైతే ట్రెంచ్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ అమెరికా అని తీసుకున్నాం, ఇక్కడ బ్రెజిల్ అనుకోండి, మనం అట్లాంటిక్ సీకి వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది.
అదే అట్లాంటిక్ సీ నుంచి ఆఫ్రికాకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది మళ్ళీ. అంటే అబిసల్ ప్లేన్, కాంటినెంటల్ రేజ్, కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, కాంటినెంటల్ షెల్ఫ్, మళ్ళీ ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఒక కామన్ ఫినామినా ద్వారా ఇవన్నీ వచ్చాయి. అంటే లోపల ఉండే ట్రెంచ్ నుంచి మ్యాగ్మా బయటకు వస్తూ ఇవన్నీ కూడా ఫామ్ అయ్యాయి. అండ్ లేదా ఇంకో థియరీ ఉంది మనకు, ఎరోషన్ డిపాజిషన్ వస్తుంది. ఎరోషన్ నుంచి అంటే ఈ కొండ ఏదైతే ఉంటుందో అవి పగిలిపోయి ఈ బీచెస్, కాంటినెంటల్ షెల్ఫ్ కూడా ఫామ్ అయ్యాయి అని అనుకుంటుంటాం. సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ కాంటినెంటల్ మార్జిన్ కూడా. ఈ రెండు కూడా మార్జిన్ లాగా ఉండేవి అని కూడా. So you can see here abyssal plane. These are the extensive plains that lie between continental margins and mid-oceanic ridges. అంటే కింద ఉండే ప్లేన్ చూడొచ్చు ఇక్కడ మీరు. మ్యాగ్మా అనేది ఎలా పైకి వస్తుంది, కొత్త మ్యాగ్మా ఎలా బయటకు వస్తుంది. దీన్ని సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కూడా అంటాం. సో క్రస్ట్ కింద లిథోస్పియర్ కింద ఆస్ట్రోస్పియర్. ఇక్కడ ఎప్పుడైతే లిథోస్పియర్ కి హోల్ పడడం కానీ లేకపోతే లిథోస్పియర్ విడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫ్రికాలో కూడా జరిగింది. అంటే మనం నైల్ రిఫ్ట్ రివర్ అంటాం కదా, ఈ నైల్ రిఫ్ట్ వ్యాలీ అంటుంటాం. అంటే నైల్ రివర్ ఉండే ప్రాంతంలో కూడా ఇలాగే జరిగింది. అంటే ఇట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 1000 years, మేబీ నాట్ 1000 years, 1000 million years తర్వాత, లేకపోతే అంటే వీ కాన్ సే ద టైం, ఎప్పుడు విడిపోతుందో చెప్పలేము. దిస్ ఇస్ జస్ట్ ఇమాజిన్ థింగ్. ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాత ఇలాంటిదే ఇటువంటి మ్యాగ్మా పైకి రావడమే ఆఫ్రికాలో కూడా జరుగుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. సో దిస్ ఈస్ లిథోస్పియర్, ఆస్ట్రోస్పియర్, మిడ్ ఓషనిక్ రిడ్జెస్. దిస్ ఇస్ వాట్ వీ హావ్ సీన్. దిస్ ఇస్ ఇన్ టెక్స్ట్ ఫార్మ్, యూ కెన్ జస్ట్ రీడ్ హియర్. మనకు అర్థం చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్ అండ్ వాల్కనోస్. సో మనం ఎప్పుడైతే ఈ కాంటినెంట్ అనేది వెస్ట్ కి ఈస్ట్ కి మూవ్ అవుతుందో, అది ఇంకో కాంటినెంట్ కొలైడ్ అయిపోయింది అనుకోండి, అక్కడ వాల్కనో కానీ ఎర్త్క్వేక్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్ అండ్ వాల్కనోని ఇన్ డెప్త్ అనాలిసిస్ లో ఐ విల్ జస్ట్ షో యూ హియర్. చూడొచ్చు ఇక్కడ మనకేమో వీ హ్యావ్ డైవర్జింగ్ ప్లేట్ అంటాం దీన్ని, షాలో ఎర్త్క్వేక్ సెంటర్స్. సో ఈ కాంటినెంట్ ఇలా మూవ్ అవుతుంది, ఈ కాంటినెంట్ ఇలా మూవ్ అవుతుంది. ఇది వెస్ట్ కి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడేమో వీ హ్యావ్ కోకోస్ ప్లేట్, ఇక్కడేమో చాగోస్ ప్లేట్, రకరకాల ప్లేట్స్ ఉంటాయి. అంటే సీ దట్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ చూద్దాం. ప్లేట్ అంటే నథింగ్ బట్ ఒక ఏరియా, ఒక మ్యాసివ్ ఏరియా. ఇండియాకి డబల్ సైజ్ ఉండొచ్చు, ఇండియాలో హాఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కాంటినెంట్. సో ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌత్ అమెరికా ప్లేట్ ఒకటి అనుకుంటాం, నార్త్ అమెరికా ప్లేట్ ఒకటి, అట్లాంటిక్ ప్లేట్ ఒకటి, అంటే ఈస్టర్న్ అట్లాంటిక్ ప్లేట్, వెస్టర్న్ అట్లాంటిక్ ప్లేట్ ఒకటి. ఎప్పుడైతే ఈ సౌత్ అమెరికన్ ప్లేట్ వెస్ట్కి మూవ్ అవుతుందో, ఇక్కడ ఉండే గెలపాగోస్ ఐలాండ్స్, ఈ కకోస్ ప్లేట్ అనేది స్టేబుల్ గా ఉందో, ఈ రెండు కొలైడ్ అవుతాయి కదా. ఒక బాడీ నార్మల్ గా ఉంది, ఇంకో బాడీ వెళ్ళి కొలైడ్ అయింది, ఆబ్వియస్లీ యాక్సిడెంట్ జరుగుతుంది కదా. సో అలా యాక్సిడెంట్ జరిగే జోన్ ని మనం హాట్ స్పాట్ అంటాం. లేదా ఆ ఏరియాలో వాల్కనిక్ ఎరప్షన్ కానీ, ఇంకా చెప్పాలంటే ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ జరుగుతుంటాయి, ఈ పిక్చర్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్. అంటే మనకు అట్లాంటిక్ ఓషన్, అంటే మనకు అలస్కా నుంచి కింద ఉండే పెరు, లిమా వరకు, ఫైన్, మొత్తం కూడా ఈ బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా హాట్ స్పాట్స్ అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్. అంటే వాల్కనో ఈ 2 కాంటినెంట్స్ మర్జ్ అయిన చోట మనకు మ్యాగ్మా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 కాంటినెంట్స్ మర్జ్ అవ్వడం కానీ, కొలైడ్ అవ్వడం కానీ, 2 కాంటినెంట్స్ విడిపోవడం కానీ. జనరల్ గా విడిపోయే చోట ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి, మర్జ్ అయ్యే చోట వాల్కనిక్ ఎరప్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఈ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ కూడా మనం కంప్లీట్ చేస్తే దెన్ వీ కెన్ హ్యావ్ ఏ కంప్లీట్ జిస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్ త్రూఅవుట్ ఇండియా అండ్ ఆల్సో ద వరల్డ్. అఫ్ కోర్స్ ఇండియాలో వాల్కనోస్ 1-2 ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి యూపీఎస్సీలో అడిగేశారు కూడా. అండ్ త్రూఅవుట్ ద వరల్డ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఏ కాంటినెంట్స్ వాల్కనోస్ ఉన్నాయి, అండ్ ఆ వాల్కనోస్ యాక్టివ్ లో ఉన్నాయా, డార్మాట్ స్టేట్ లో ఉన్నాయా, ఎక్స్టెంట్ లో ఉన్నాయా, అండ్ ఏ ఏరియాస్ లో వాల్కనిక్ ఎరప్షన్స్, సునామీస్ వస్తే ఇండియా మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇండియా నైబర్హుడ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం మోర్ పీరియడ్ ఆఫ్ టైం చూద్దాము. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఈ 2 థియరీస్ ని మనం చాలా గుర్తుగా పెట్టుకోవాలి. ఈ వీడియోలో ఐఎమ్ హోపింగ్ దట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ ఉంటుంది. స్టే ట్యూన్ టు AKS. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి, అండ్ వీ విల్ ట్రై టు క్లియర్. అండ్ ఆ డౌట్స్ ని నెక్స్ట్ సెషన్ లో కానీ లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విల్ ట్రై టు సాల్వ్ ఇట్. థ్యాంక్ యూ.